దారిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది ప్రయాణాన్ని కాదు, నడిచే పద్ధతిని. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పనిని కాదు, ప్రయత్నించే విధానాన్ని. సాధించాలనే తపన మన సామర్థ్యంలో లోపాలను, బలహీనతలను అధిగమించేలా చేస్తుంది. సాధ్యం కాదనే భావనను మనసులోంచి తొలగించుకోవడమే విజయానికి మనం వేసే తొలి అడుగు. కోపం వచ్చినప్పుడు కళ్ళ నుండి కన్నీరు రానివ్వు, కానీ నోటి నుండి మాట రానియొద్దు. కన్నీటితో కోపం పోతుంది, కానీ నోటి మాట వల్ల ఎదుటివారికి బాధ కలుగుతుంది. ఇనుముని ఎవ్వరూ నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవ్వరూ నాశనం చేయలేరు, అతని చెడు ఆలోచనలే అతనిని నాశనం చేస్తాయి. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. మెచ్యూరిటీ వయసు పెరగడం వల్ల వచ్చేది కాదు, జీవితంలో నేర్చుకునే పాఠాల వల్ల వచ్చేది. గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అయితే బాగుండు అనుకుంటాం, కానీ మనవాడు గొప్పవాడైతే తట్టుకోలేం. శత్రువులు వేసే బాణాలు తగిలిన వ్యక్తి హాయిగా నిద్రపోగలడేమో, కానీ కొందరి బంధువులు కుటిల బుద్ధితో వేసే మాటల బాణాలు తగిలిన వ్యక్తి హృదయం గాయాలతో తూటుపడుతుంది. నమ్మకం లేని ప్రేమ, నమ్మకం లేని స్నేహం, నమ్మకం లేని బంధం మనశ్శాంతిని దూరం చేస్తాయి. సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదంటే పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి, లేదంటే తొక్కేస్తారు. ఎవరి మీద ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోవద్దు, ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలే విషనాగులై కాటేస్తే తట్టుకోవడం కష్టం. జీవితం విలువ జీవితంలో గెలిచిన వాడికన్నా ఓడిన వాడికే ఎక్కువగా తెలుస్తుంది. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరమై ఒంటరిగా బ్రతకటం మేలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.